దీన్ని కౌంట్ వేయాల్సినటువంటి ఉప ఎన్నికలే కాదు. ఇవన్నీ ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ పోల్స్ అనాలి. ఇది టోటల్గా 13 జరిగినాయి. 13లో బీజేపీ నష్టపోయింది 3 సీట్లు అంతే. అది ఎక్కువ కోల్పోవాలి. అది కాంగ్రెస్ 6, కాంగ్రెస్ కూటమి వల్ల 6 గెలుచుకున్నారు. బీజేపీకి రావాల్సినటువంటి 5, అది 2 గెలుచుకుంది, 3 కోల్పోయింది. అంటే ఎవరి సీట్లు వాళ్ళది. ఇది ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వలన, ఎంపీలుగా పోటీ చేయడం వలన, కొంతమంది చనిపోయినటువంటి సందర్భంలో జరిగినటువంటి స్టేట్స్ వైడ్గా చూస్తే ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. బీజేపీకి సంబంధించి ఉత్తరాఖండ్లో బలహీనపడింది అన్నటువంటిది కనబడుతుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలం కంటిన్యూ చేసింది అన్నటువంటిది కనబడుతుంది. అలాగే ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర బలంగానే ఉన్నారు. ఇటు వీళ్ళ దగ్గరకు వచ్చే ఎన్డీఏ కూటమిలో సంబంధించినటువంటి దాంట్లో మేనేజ్ చేసుకోలేకపోయారు అన్నటువంటి విషయం స్పష్టంగా. ఎన్డీఏ కూటమి కట్టిన తర్వాత వాళ్ళ బలం పెరగడంతో పాటు ఎన్డీఏ కూటమి వీక్ అవుతుందనే సంకేతం మొన్న ఎన్నికలు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు కానీ కనిపించలేదా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి యూపీఏ, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ, మూడవ తృతీయ కూటమి అన్నటువంటిది అవి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అప్పట్లో తెలుగుదేశం కూడా ఉంది ఆ కూటమిలో, అట్లాగే దాని పేరేంటి జనతాదళ్ యునైటెడ్ కూడా విడిగా ఉండేటప్పుడు, ఇట్లా రకరకాలన్నీ కలిపితే